अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीम के चेक्स की तकसीम। राजेंद्र नगर तहसीलदार के दफ्तर में प्रकाश गौड़ ने कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीम के चेक्स मुस्तकीन में तकसीम किए। इस दौरान 631 अफराद को ये चेक्स तकसीम किए गए, जिसकी कुल मालियत 6,31,73,196 रुपये थी। MLA प्रकाश गौड़ ने कहा है कि यहाँ पर मुस्तकीन को हुकूमत की जानिब से शादी मुबारक स्कीम और कल्याण लक्ष्मी की स्कीम के तहत लड़कियों की शादियों के लिए मदद फराहम की जा रही, जिससे इस्तिफादा हासिल करना ज़रूरी। రాజేంద్ర నగర్ డివిజన్లో మొత్తం 5 డివిజన్లు కూడా అన్ని షాదీ ముబారక్ కళ్యాణ పథకం అంతా కూడా 600 రావడం జరిగింది. 600 అంటే 6 కోట్లు. దానికి అందరూ కూడా ప్రజాప్రతినిధులు, కుమారరావు గారు, ఆఫీసర్స్ అందరూ, ప్రజాప్రతినిధులు అందరూ, కార్యకర్తలు, నాయకులందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కళ్యాణ పథకం అనేది షాదీ ముబారక్ అనేది అంచెలంచెలుగా వస్తూ ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఎక్కడ నిలపకుండా రేవంత్ రెడ్డి గారు ఒకటే ఆలోచించారు. ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్లన్నీ కూడా ఎక్కడ ఆపకుండా బీద వాళ్ళకు మనం సాయం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం కూడా చాలా సంతోషం. కానీ మన ఒక్క కాన్స్టిట్యూన్సీలే ఇంచుమించు 3 నెలలకు 10 కోట్ల నుంచి 9 కోట్ల దాకా ఇవ్వడం జరుగుతుంది. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని కోట్లు అయితే మనకు ఒకరు ఆలోచించాలి. ప్రజలు కూడా ఆలోచించే అవసరం మనకు ఉంటుంది. నాకు రాలేదు కాదు. కళ్యాణం అయిన తర్వాత షాదీ అయిన తర్వాత పెట్టుకునే బాధ్యత ప్రజలదే ఉంటుంది. ప్రజలందరూ కూడా ఇప్పుడే మా ఎంఆర్ఓ గారు కూడా చెప్పినారు, ఎవరు నడిమిట్ల మీరు దండాలను పెట్టుకొని పైసలు కూడా కొట్టుకోవద్దు, 10-20 వేలు ఇవ్వదు వాళ్ళకు. డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే నేను చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పిన చాలా సంతోషం. అందుకని ప్రజలు కూడా కోరేది ఒకటే, ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచన తీసుకున్న బాధ్యత కూడా మనం అందరం తీసుకోవాలి. ఇది ఒకటే కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో స్కీములు పెట్టి ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవన్నీ కూడా పాత ఉంటే 5 లక్షల రూపాయలు ఇవ్వడం, అది ఎంతో పెద్ద ఎత్తున స్కీమ్ పెట్టడం కూడా చాలా సంతోషం. అందుకని ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు ఏ విధంగా యథావిధిగా జరుగుతాం. మొన్న స్కీమ్కి మైనార్టీలకు అందరూ కూడా ఈ స్కీమ్ పెట్టినాడు. బేవా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 50,000 ఇవ్వాలని ఆలోచించారు ముఖ్యమంత్రి గారు. అన్ని కులాల వాళ్ళకు కూడా ఇవ్వాలని అంచెలంచెలు ఇచ్చుకుంటూ పోతుంటారు. అందుకని ఈ స్కీమ్ అంతా కూడా సక్సెస్ చేయాలని చెప్పి ఇంతమంది కార్యక్రమం మహిళలందరూ కూడా రావడం చాలా సంతోషం. మైనార్టీస్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది అనుకున్న వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి, కళ్యాణ పథకం తక్కువ వస్తున్నాయి అనుకునేది కాదు. అందరం ప్రజలమే, అందరం ప్రభుత్వం ఇచ్చిన నిధులేవి మనం ఏ విధంగా ఆడుకోవాలని తీసుకుని ఆడుకోవాలి. అందరూ లేట్ అయిన పని ఇవన్నీ తీసుకొని పత్రికా మీడియా అందరూ కూడా వచ్చిన చాలా సంతోషం. దీన్ని విజయంగా చేయాలని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.